ఒకవైపు విజన్ ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వం, మరోవైపు విషం నిండిన కాంగ్రెస్ బీజేపీ నాయకత్వం. ఒక పక్క కండ్ల ముందు కనబడుతున్న 10 ఏళ్ల ఉజ్వల ప్రగతి, మరోపక్క ప్రజలను ఆగం చేసే కాంగ్రెస్ కుట్రల కత్తులు. తెలంగాణను మరింత ముందుకు తీసుకుపోవాలనే సీఎం కేసీఆర్ విజన్కు, రాష్ట్రాన్ని ఆగం చేసే విషపూరిత కాంగ్రెస్ కుట్రలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజనరీ కేసీఆర్ పాలనను ప్రజలు ముక్త కంఠంతో మద్దతు ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. గట్టిగా బయలుదేరి దుమ్ములు ఎవరి జై తెలంగాణ కారు గుర్తుకే. పేరుకు 2 జాతీయ పార్టీలు, దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న దరిద్రపు నాయకత్వం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణను ఆగం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఒకవైపు కపట నాటక కాంగ్రెస్, మరోవైపు విద్వేష కుతంత్రపు బీజేపీ. గెలిస్తే ఏం చేస్తారో చెప్పరు, గద్దెనెక్కితే తెలంగాణ ప్రజలకు ఏమిస్తారో చెప్పరు. ఒక జాతీయ స్థాయి ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం లేదు, ఒక జాతీయ స్థాయి సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదు. అసలు రాష్ట్ర ప్రగతిపై విజన్ లేదు. ఉన్నదల్లా నిలువెల్లా అధికార దాహమే. కాంగ్రెస్ బీజేపీల ప్రచార తీరు తెలంగాణ సమాజాన్ని ఆలోచింపచేస్తున్నది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మొదలు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. సబ్బండ వర్గాల సంక్షేమంలో గాని, సమగ్ర సమ్మిళిత అభివృద్ధిలో గాని దేశంలో మరే రాష్ట్రము తెలంగాణకు పోటీ రాదు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. వ్యవసాయ, సాగునీటి, విద్యుత్, విద్య, ఆరోగ్య, ఉపాధి రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి అనితర సాధ్యం. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ప్రాణాలకు తెగించి పోరాడిన కేసీఆర్ పాలకుడిగా తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా సాగునీటి రంగంలో ఉజ్వల ప్రగతి సాధించింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేనివి. రైతు బంధు, రైతు బీమా వంటి బృహత్తర పథకాలను తీసుకొచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు సీఎం కేసీఆర్. ప్రజారోగ్యం తలెత్తుకున్నది. ప్రభుత్వ విద్య దేశానికి ఆదర్శంగా మారింది. 10 ఏళ్లలో శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించింది. మత సామరస్యం వెల్లువిరుస్తున్నది. గంగా జమున తెహాజత్ సంస్కృతి పరిడవిల్లుతున్నది. సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ గా కేసీఆర్ ప్రభుత్వం పేరుగాంచింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే ప్రజలకు లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ చెబుతున్నట్లు నెగటివ్ వేవ్ అంతా బూటకమేనని తేల్చి పారేస్తున్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముచ్చటగా పగ్గాలు చేపట్టాలని తెలంగాణలో మెజార్టీ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఎక్కడైనా ఒక ప్రభుత్వం వరుసగా 2 టర్ములు అధికారంలో ఉంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత సహజం. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. అందుకు కారణం భావితరాల మేలు కోరి సాగుతున్న సీఎం కేసీఆర్ విజనరీ పాలన. తెలంగాణ అభివృద్ధిపై ఉద్యమ కాలం నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ గాయాలకు వేదన పడ్డ మనసు కాబట్టే ఒక పాలకుడిగా ఆ గాయాలను సమూలంగా మార్చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణతో కేసీఆర్ది పేగుబంధం లాంటిది. మరే ఇతర నాయకుడికి సాధ్యం కానిది. పచ్చగా మారిన తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు కన్నేశాయి. ఈ 2 పార్టీలకు తెలంగాణలో అధికారం కావాలి, ఇక్కడి సీట్లు కావాలి. కానీ తెలంగాణ ప్రజలకు ఏం కావాలన్నది కేసీఆర్ కు మాత్రమే తెలుసు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరును నిశితంగా గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజలను అధికారం కోసం దేబిరిస్తున్నాయి. కానీ గెలిస్తే తెలంగాణకు ఫలానాది చేస్తాం మాత్రం అని చెప్పడం లేదు. ఓటర్లను మభ్యపెట్టేందుకు అలవికాని హామీలతో మేనిఫెస్టోలు రూపొందించాయి. కానీ జాతీయ పార్టీలుగా తెలంగాణకు ఒక ప్యాకేజ్ ఇస్తామని కానీ, ఒక జాతీయ సంస్థను ఏర్పాటు చేస్తామని కానీ చెప్పడం లేదు. కర్ణాటకలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా అదే వ్యూహాన్ని నమ్ముకున్నది.
అందుకే 6 గ్యారంటీల పేరుతో అలవికాని హామీలను గుప్పిస్తున్నది. కర్ణాటకలో రైతులకు 3 గంటల కరెంటు ఇచ్చి గోసలు పెడుతున్న కాంగ్రెస్ తెలంగాణలోనూ రైతులను ఆగం చేసేందుకు సిద్ధమవుతున్నది. రైతు బంధు దుబారా, ధరణిని బంగాళాఖాతంలో కల్పేస్తామనే హస్తం నేతల వాగుడే కాంగ్రెస్ విషపూరిత విజన్ కు నిదర్శనం. పార్టీ నిండా సీఎం అభ్యర్థులే, ఒక్కరిని చూసినా అవినీతి మచ్చలేని నాయకులే లేరు. ఇటీవల స్వయంగా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి బాహటంగా తన రిగ్గింగ్ చరిత్రను తానే నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. స్వయంగా నోటుకు ఓటు కేసులో పట్టుబడి ఆ కేసు తనకు మెడలని ప్రకటించుకున్న రాజకీయ భావదారిద్ర్యం ఆయనకే సొంతం. పోనీ బీజేపీని చూస్తే ఏమన్నా సక్కదనమా అంటే అది లేదు. 10 ఏళ్లుగా అధికారంలో ఉండి తెలంగాణపై పగబట్టిన చరిత్ర మన ప్రధాని మోదీకే చెల్లింది. కొత్త రాష్ట్రానికి చెప్పుకోవడానికైనా ఏదైనా ఇచ్చారంటే ఏమీ లేదు. పోనీ గెలిస్తే ఏమన్నా ఇస్తామని చెబుతున్నారంటే అది లేదు. పైపెచ్చు తెలంగాణలో రైతుల మోటార్లకు సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టనివ్వడం లేదు. అందుకే తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకోవడం బీజేపీకి సిగ్గుచేటు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విజన్ లేని విపక్షాలు ఏ దిశగా వెళ్తున్నాయి? ప్రతిపక్షాల్లో ఏ నాయకుడి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? కేసీఆర్ ను గద్దె దింపుదామని చెప్పడమే తప్పితే రాష్ట్రానికి ఏం చేస్తామనే ఆలోచనే కనిపించలేదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం రాజకీయమన్న మాటే లేదు. కేవలం కేసీఆర్ పై కక్షతోనే చేస్తున్న దిగజారుడు రాజకీయాలతో తెలంగాణకు ఏం లాభం? ఏ వెలుగులకి స్వార్థపూరిత రాజకీయాలు? యావత్ తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తున్న ప్రశ్నలివి. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజలు మరోసారి విజనరీ కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుత ఎన్నికలను రాజకీయ విశ్లేషకులు విజన్ గల కేసీఆర్ నాయకత్వానికి, విషం నిండిన కాంగ్రెస్ బీజేపీ నాయకత్వానికి మధ్య పోరుగా అభివర్ణిస్తున్నారు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే దాని వెనుక ఒక స్పష్టమైన ఎజెండా, లక్ష్యం ఉంటుంది. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తారు, అభివృద్ధి ఎలా చేస్తామో వెల్లడిస్తారు. కానీ విజన్ లేని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇప్పుడు తెలంగాణలో అధికార దాహంతో రగిలిపోతున్నాయి. ఎలాగైనా పవర్ సొంతం చేసుకునేందుకు కొత్త కుట్రలకు తెరలేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అయితే సీఎం సీటే లక్ష్యంగా కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్రంలో గద్దెనెక్కడం, పెత్తనం చెలాయించడం, అందిన కాడికి దండుకోవాలనే ఆలోచనతోనే ముందుకు సాగుతోంది. ప్రజల కోసం మేలు చేయాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచన మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటల్లో కాంగ్రెస్ కుట్రలు తేటతెల్లమైనాయి. సాగుకు 3 గంటల కరెంటు చాలు, రైతు బంధు దండగా, ధరణిని బంగాళాఖాతంలో కల్పేస్తామన్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మరోవైపు బీజేపీ సైతం విద్వేష రాజకీయాలతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలని చూస్తుంది. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఈ 2 పార్టీలకు మచ్చుకైనా సోయి లేదు. మొత్తంగా వచ్చే తెలంగాణ ఎన్నికలు విజన్ ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వానికి, విషం నిండిన కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య జరుగుతున్నాయి. చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు మరోసారి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ముక్తకంఠంతో బలపర్చుట ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే పరిపాలనతో ప్రజలకు మేలు జరగాలి, వారి జీవనాదాయం పెరగడంతో పాటు రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగమవ్వాలి. 10 ఏళ్ల కాలంగా సీఎం కేసీఆర్ అలాంటి పాలనే చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఎలాంటి ఎజెండా లేకుండా కేవలం అధికారం కోసమే ఎత్తులు వేస్తున్నాయి. ఇలాంటి స్పష్టత లేని నాయకులను నమ్ముకుంటే జీవితం ఆగం చేసుకున్నట్లే అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ములు ఎవరి? జై